ఆ నిరీక్షణ వలనని మనం నిరీక్షిస్తూ ఉన్నాం. అవును, నా ప్రభువు నన్ను రక్షిస్తాడు అని ఎదురు చూపును కలిగిన మనందరినీ ఆయన దీవిస్తాడు. నిరీక్షణ వలననే మనము రక్షించబడి ఉన్నాము. కానీ దేనికోసం నిరీక్షణ చాలా రకాలు ఉంటాయి. నేటి రోజుల్లో నిరీక్షణ చాలా విధాలుగా కూడా ఉంది. నీవు నేను నిరీక్షిస్తున్నా, ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పని ఎవరిని గురించి నిరీక్షిస్తూ ఉన్నాం? అది దేవుని గురించి నిరీక్షణ, లేక వ్యక్తిగత నిరీక్షణ, స్వలాభిమానము కోసం నిరీక్షణ, స్వార్థము కోసం నిరీక్షణ, ఇతరులను నాశనం చేయాలన్న దానికోసం నిరీక్షణ, లేక యేసు ప్రభువు కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని మాట కోసం నీవు నేను నిరీక్షిస్తున్నామా? అదే కదా ఏమంటున్నది? ప్రజల మధ్య నమ్మికను ప్రకటించేవారు, నమ్మకాన్ని, దేవుని నమ్మకాన్ని ప్రకటించే వారిగా నిరీక్షిస్తున్న వారికి దేవుని మీద నమ్మకం, దేవుని మీద ఆశ ఆ యొక్క పోకుండా, ఆ చావను పోకుండా ప్రకటించే వారిగా మన బాధ్యత అని తల్లి తిరుసభ ఈ రోజున మనందరినీ కూడా అడుగుతూ ఉన్నది.